హాయ్ ఫ్రెండ్స్, మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎయిత్ పే కమిషన్ గురించి ఇప్పటివరకు మన ఛానల్ అయితే లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మరి ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో, అలాగే ఎయిత్ పే కమిషన్ గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో, ఖచ్చితంగా మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దేశవ్యాప్తంగా మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక తీవ్రమైన చర్చ అయితే జరుగుతుంది. అది ఏంటంటే యాక్చువల్లీ అసలు 2025 నవంబర్లో ఏర్పాటు చేసిన ఈ యొక్క ఎయిత్ పే కమిషన్ పని ఎంతవరకు వచ్చింది, అసలు ఈ ఎయిత్ పే కమిషన్ ఎప్పుడు మరి కేంద్ర ప్రభుత్వంతో భేటీ అవ్వబోతుందని ఈ విషయంపై మరి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. మరి అతి త్వరలోనే ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న ఒక మరి 5 కేంద్ర ప్రభుత్వ యూనియన్ సంస్థలు, ముఖ్యంగా ఏదైతే వీరు మరి ఫిట్మెంట్ని ఏదైతే ప్రపోజ్ చేస్తున్నారో, ముఖ్యంగా దేశంలోని ఫస్ట్ ఎన్సీజేసీఎం, ఈ ఎన్సీజేసీఎం స్టాఫ్ అయితే మరి వాళ్ళు 3.83 ఫిట్మెంట్ను దాదాపు 68,994 రూపాయలు ఖచ్చితంగా లెవెల్ 1 మరి ఉద్యోగికి బేసిక్ పే ఉండాలని, అలాగే మరి ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ కూడా ఖచ్చితంగా 3.83 అంటే వీరు కూడా 68,994 రూపాయలు లెవెల్ 1 బేసిక్ పే ఉండాలని వీరు కూడా ప్రపోజ్ చేస్తున్నారు. అయితే బీపీఎంఎస్, భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ యూనియన్ కూడా వీరు మరి దేశవ్యాప్తంగా అన్ని యూనియన్ సంఘాల కంటే కూడా మరి 4.2 మరి ఫిట్మెంట్ని అయితే వీరైతే మరి ప్రపోజ్ చేయడం జరిగింది. 4.0 అంటే ఒక బేసిక్ లెవెల్ 1 బేసిక్ పే 72,000 ఉండాలని వీళ్ళైతే మరి ప్రపోజ్ చేశారు. మొత్తానికి FNPO, ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ వారు 3.0 నుంచి 3.25 వరకు మరి ఉండాలని వీరైతే ప్రపోజ్ చేశారు. అంటే 54,000 నుంచి 58,500 వరకు ఉండాలనేది వీళ్ళైతే ప్రపోజ్ చేశారు. అలాగే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ వారు మరి ఖచ్చితంగా 3.0 ఫిట్మెంట్ ఉండాలని అయితే వీరైతే ఎయిత్ పే కమిషన్కి అయితే ఇప్పటివరకు ప్రపోజ్ చేశారు. 54,000 శాలరీ కావాలని వీరైతే ప్రపోజ్ చేశారు. మహారాష్ట్ర ఓల్డ్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్స్ కూడా ఖచ్చితంగా 3.80 మరి ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే ఖచ్చితంగా 68,400 మరి వీరైతే ప్రపోజ్ చేశారు. అసలు ఈ 5 యూనియన్ సభ్యులు మరి ఎందుకు ఇలా ప్రపోజ్ చేశారంటే, వీళ్ళేమో అల్లాటప్పగా మరి వీళ్ళైతే ప్రపోజ్ చేయలేదు. కానీ వీళ్ళలో ఉన్న సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు మరి సీనియర్లు, జూనియర్ల సలహాలతో ఇప్పుడున్న ద్రవ్యోల్బణం ఏదైతే ఈ స్థాయిలో ఉందో దానికి అనుగుణంగానే వీరు మరి ఫ్యామిలీ యూనిట్గా 3+2 అంటే 5 యూనిట్గా తీసుకొని దీన్నైతే మరి చేయటం జరిగిందని మరి వీళ్ళైతే వెల్లడించారు. అయితే ఈ వీడియోలో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మీకు చెప్పబోతున్నారు. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైతే అతి త్వరలోనే మరి ఎయిత్ పే కమిషన్ సభ్యులు, అలాగే ఎయిత్ పే కమిషన్ చైర్మన్, అలాగే ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నామో FNPO, NCJCM, AATUF, అలాగే డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు, అలాగే FNPO వారు, వీరు 5 యూనియన్ నేతలు కూడా ఎయిత్ పే కమిషన్తో కలిసి త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో త్వరలో భేటీ కాబోతున్నారంట. ఇది ఆగస్టు 15వ తారీఖు, అంటే ఆగస్టు 15వ తారీఖు తర్వాత ఈ యొక్క మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగిన దాదాపు 1 వీక్ తర్వాత వెంటనే భేటీ అవకాశం ఉందని మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఖచ్చితంగా ఏదైతే ఎయిత్ పే కమిషన్ మరి నివేదికను ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి అందచేయాలో దాని సమయం అయితే దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ 5 యూనియన్ సభ్యులు, అలాగే ఎయిత్ పే కమిషన్ ఖచ్చితంగా ఒక 3-4 పాయింట్లు అయితే మరి కేంద్ర ఆర్థిక మంత్రి గారితో భేటీలో మరి వాటిని చర్చించాల్సిన విషయం ఉందని వారైతే చెప్తున్నారు. ఫస్ట్ 1 పాయింట్ ఫిట్మెంట్ను ఖచ్చితంగా 3.0 నుంచి 3.80 వరకు ఖచ్చితంగా ఉండాలని వీరైతే ప్రపోజ్ చేస్తున్నారంట. ఖచ్చితంగా దీనికి పట్టుబట్టి ఈ విషయంపై ఖచ్చితంగా ప్రకటన చేయించాలి కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారితో అని వీరు పట్టుబట్టే అవకాశం ఉందంట. అలాగే హెచ్ఆర్ఏను 40% పెంచాలని, అలాగే మరి ఏదైతే ఇప్పటి వరకు మరి డిఫెన్స్ వారికి
అలాగే పారామిలిటరీ వారికి ఏదైతే మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయట్లేదో వారికి ఖచ్చితంగా మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని, వీలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మొత్తానికి కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని వీరైతే పట్టుబట్టబోతున్నారట. అలాగే ఏదైతే ఈ 5గురు చెప్పిన సభ్యుల ప్రకారం, అంటే యూనియన్ సభ్యులు ఏఐటీయూసీ, మహారాష్ట్ర ఓల్డ్ పెన్షన్ స్కీమ్, అలాగే ఎఫ్ఎన్పిఓ, అలాగే బీపీఎంఎస్, అలాగే ఏఐడి డిఫెన్స్ వారు, అలాగే ఎన్సీజేసీఎం, వీరు ఏదైతే ఈ భేటీలో పాల్గొంటారో ఖచ్చితంగా ఆ భేటీలో మరి కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరైతే ఉంటారో ఆ టైంకి ఖచ్చితంగా వీటిపై ఒక మరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మరి రాబోయే ఈ యొక్క 2027 ఫిబ్రవరి నుంచి దాదాపు 6 నుంచి 7 రాష్ట్రాల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కావున ఈ యొక్క నిర్ణయాలు ఖచ్చితంగా ఆ రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి రాబోయే రోజుల్లో మరి ఏదైతే ఈ 5గురు యూనియన్ సభ్యులు కూడా భారతదేశ ద్రవ్యోల్బణం ప్రస్తుతం అలాగే 3.80 సంథింగ్ ఉంది, 3.80 to 3.85 మధ్య సంథింగ్ ఉంది. దీని ప్రకారం ఆర్బీఐ మరి ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం టార్గెట్ 6.0 కంటే ఎక్కువ కాకూడదని 2030 వరకు టార్గెట్ పెట్టుకుందో, ఖచ్చితంగా దానికంటే తక్కువగా ఉన్నందున మరి ఖచ్చితంగా ఫిట్మెంట్ అయితే ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉందని కూడా మరి ఈ 5గురు అంటే ఆల్ ఇండియా యూనియన్ సభ్యులు, అలాగే ఎఫ్ఎన్పిఓ, అలాగే ఎన్సీజేసీఎం, అలాగే యూనియన్ ఏదైతే సంఘాలు ఉన్నాయో మరి ఈ 3.0 కంటే ఎక్కువగా ఇచ్చే ఫిట్మెంట్ అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. మొత్తానికి ఏదైతే మన వీడియోలో మరి ఈ 5గురు యూనియన్ సభ్యులు మరియు అలాగే 8th పే కమిషన్ సభ్యులు, 8th పే కమిషన్ చైర్మన్ మరి అతి త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా మరి నిఘా వర్గాలు, అలాగే కేంద్ర ప్రభుత్వ వర్గాలు, అలాగే ఉద్యోగ సంఘాలు కూడా వెల్లడిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అలాగే మరి 8th పే కమిషన్, ఉద్యోగ సంఘాల నేతలు మరి ఎటువంటి పాయింట్ల మీద డిస్కషన్ చేస్తాయి కూడా మన వీడియోలో చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే మనం చెప్పిన 4 పాయింట్ల పైన మరి ఒక క్లారిటీ వస్తుందా రాదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆర్బీఐ నిపుణులు చెప్పిన ప్రకారం భారతదేశ ఇన్ఫ్లేషన్ 3.83 అంటే 3.80 ఉందో ఖచ్చితంగా దాదాపు 3 పాయింట్ల కంటే ఎక్కువగా ఫిట్మెంట్ ఉండే అవకాశం ఉందని, ఖచ్చితంగా మినిమం మరి 50,000 కంటే 54,000 కంటే పే లెవెల్స్ 1 మరి ఉద్యోగి బేసిక్ లెవెల్ ఉండే అవకాశం ఉందని కూడా మరి ఆర్బీఐ నిపుణులు అయితే వెల్లడిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, అలాగే 8th పే కమిషన్ ఎటువంటి నివేదిక ఇస్తుందో కేంద్ర ప్రభుత్వంతో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.